హైలైట్ చేసినటువంటి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాం. సో ముందుగా ఇక్కడ హైలైట్ చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ని మీకోసం ఒకసారి చదివి వినిపిస్తాను. ద ఆల్టర్నేటింగ్ కరెంట్ పాసింగ్ త్రూ ఏ సర్క్యూట్ ఈజ్ I of t equal to I suffix m sin omega t, where capital I m is the maximum value of current and omega is the angular velocity. Let R be the resistance and Vm be the maximum voltage. సో దీంట్లో మనకి 6 సబ్డివిజన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రాఫ్ ది సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ ఆఫ్ I of t ఫర్ ద గివెన్ వాల్యూస్ ఆఫ్ Im అండ్ ఒమేగా. సెకండ్ వచ్చి క్యాల్కులేట్ ద మ్యాక్సిమం వోల్టేజ్ Vm using the formula Vm equal to Im into capital R for the given value of R. Third problem వచ్చి graph the sinusoidal waveform of voltage using the formula V of t equal to Vm sin of omega t plus pi by 2. Fourth వచ్చి determine the value of the root mean square current. Fifth వచ్చి determine the frequency. Sixth one వచ్చి calculate the instantaneous value of the current at t seconds. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ ఇచ్చారు అంటే మనం ఐఎం వాల్యూ అండ్ ఒమేగా వాల్యూ తీసుకుంటాం, అలాగే ఆర్ వాల్యూ తీసుకుంటాం. ఆర్ అంటే రెసిస్టెన్స్ అనమాట. సో ఒమేగా అంటే ఆల్రెడీ చెప్పారు ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అని. సో ముందుగా ఈ 3 వాల్యూస్ తీసుకొని ఇక్కడున్న 6 టాప్ సబ్ డివిజన్స్ని సాల్వ్ చేస్తాం. సో దీనికి మనం ఏం చేస్తామంటే జియోజిబ్రా క్లాసిక్ 5 ఓపెన్ చేయాలి. సో దీన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేద్దాం. సో ఇది జియోజిబ్రా క్లాసిక్ 5. సో దీంట్లో ఫస్ట్ మనం ఇన్పుట్ బార్ కింద ఉంది కాబట్టి ఈ ఇన్పుట్ బార్ని మనం పైకి తీసుకురావాలి. సో ఇక్కడ గ్రాఫ్లో మౌస్ కర్సర్ని ఎక్కడన్నా పెట్టి రైట్ క్లిక్ చేస్తే మనకి గ్రాఫిక్స్ అని వస్తుంది. సో ఈ గ్రాఫిక్స్లో మనం లేఅవుట్ ఆప్షన్కి వెళ్దాం. సో లేఅవుట్ ఆప్షన్లో ఇక్కడ ఇన్పుట్ బార్ దగ్గర షో అని చూడండి, క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇన్పుట్ బార్ పైన వస్తుంది. సో ఫస్ట్ మనం వాల్యూస్ ఇద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఐఎం వాల్యూ ఇవ్వాలి. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, సో I suffix m, so underscore, so shift underscore m equal symbol, so that is 1110, so 110. Now enter. సో మనకి ఇలా స్లైడర్ ఓపెన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం ఐఎం అయిన తర్వాత ఒమేగా వాల్యూ ఇవ్వాలి. సో ఒమేగాకి మనం ఇక్కడ సింబల్స్ ఆల్ఫా సింబల్ చూడండి, ఇక్కడ ఒమేగా సింబల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దీంట్లో ఒమేగా సింబల్ ఉంటుంది. సో ఇది ఒమేగా. సో ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు 90 ఇద్దాం. సో 90 ఎంటర్. సో తర్వాత మనం ఒమేగా తర్వాత రెసిస్టెన్స్ ఇద్దాం, దట్ ఈస్ క్యాపిటల్ ఆర్. సో క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఎంటర్. సో ఇలా 3 వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్సర్సైజ్కి వద్దాం. అదేంటంటే గ్రాఫ్ ది సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ ఆఫ్ I of t ఫర్ ద గివెన్ వాల్యూస్ ఆఫ్ Im అండ్ ఒమేగా. సో ఆల్రెడీ మనం క్యాపిటల్ ఐఎం ఒమేగా ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం సైన్సాయిడల్ గ్రాఫ్ గీద్దాం. సో దట్ ఈస్ I of t అంటే ఇన్పుట్లో I of t అని టైప్ చేయండి. సో స్మాల్ I బ్రాకెట్ స్మాల్ t, సో క్లోజ్ బ్రాకెట్, సో ఈక్వల్ సింబల్. సో I of t ఈక్వల్ టు, సో I of tని ఇచ్చారు మనకి IM, సో I అండర్స్కోర్ M, తర్వాత సైన్ ఆఫ్, సో మనకి M ఇచ్చారు కదా, ఇప్పుడు మనం సైన్ అని క్లిక్ చేద్దాం. సో SIN, సైన్ అంటే మనకి ఓకే. సో M సైన్ ఆఫ్ ఒమేగా టీ. సో ఆఫ్ ఒమేగా కావాలి కాబట్టి అగైన్ మళ్ళీ సింబల్కి వెళ్దాం. సో ఒమేగా టీ. సో ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఎంటర్ ఇవ్వండి. సో మనకి ఇలా వస్తుంది. సో ఈ ఫస్ట్ మనం గ్రాఫ్ని కొద్దిగా సెంటర్ చేద్దాం. సో ట్రాక్ చేస్తే సెంటర్కి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇది కనిపించలేదు కాబట్టి ఒకసారి మనం ఇది ఎక్స్ యాక్సిస్ కనబట్టలేదు కాబట్టి మనం ఒకసారి ఇది డీసెలెక్ట్ చేద్దాం. సో డీసెలెక్ట్ చేసి ఇక్కడ ఎక్కడైనా మనం రైట్ క్లిక్ చేయండి గ్రాఫ్లో. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. సో లేదంటే మనం ఇక్కడ డీసెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు చేయండి. చూసారా ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంది. సో ఇక్కడ 1:1000 పెట్టండి. సో ఇలా 1:1000 ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే జూమ్ ఇన్ చేయాలి గ్రాఫ్ కనబడడానికి. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేద్దాం. చూసారా గ్రాఫ్ వచ్చింది. ఓకే. సో కొద్దిగా చిన్న చేద్దాం. ఓకే, ఇది సైనసాయిడల్ గ్రాఫ్ అనమాట. సో సైనసాయిడల్ గ్రాఫ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ వన్కి వెళ్ళాలి. దట్ ఈస్ క్యాల్కులేట్ ది మ్యాక్సిమం వోల్టేజ్ Vm యూజింగ్ ద ఫార్ములా Vm ఈక్వల్ టు Im ఇంటూ ఆర్
ఫర్ ద గివెన్ వాల్యూ ఆఫ్ ఆర్. సో ఇప్పుడు మనం వోల్టేజ్ చూద్దాం. సో ఇక్కడ విఎం అని ఇద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే విఎం అంటే క్యాపిటల్ వి అండర్స్కోర్ షిఫ్ట్ అండర్స్కోర్ ఎం ఈక్వల్ సింబల్. సో విఎం ఈక్వల్ టు ఏమన్నదంటే విఎం ఈక్వల్ టు ఐఎం. సో ఐ అండర్స్కోర్ ఎం, సో అండర్స్కోర్ అది, సో షిఫ్ట్ అండర్స్కోర్ ఎం, సో ఐఎం ఇంటూ ఆర్, సో ఆస్ట్రిక్, సో షిఫ్ట్ 6 దగ్గర మనకి 8 దగ్గర ఉంటుంది ఆస్ట్రిక్ సింబల్, సో ఇంటూ ఆర్ అని ఇవ్వాలి, సో షిఫ్ట్ ఆర్, సో ఎంటర్. సో మనకి విఎం ఈక్వల్ టు 515 వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం థర్డ్కి వద్దాం. థర్డ్ ఏంటి, గ్రాఫ్ ది సైన్సోయిడల్ వేవ్ ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ యూజింగ్ ద ఫార్ములా v of t ఈక్వల్ టు vm ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ π/2. సో ఈ ఫార్ములా మనం టైప్ చేస్తే మనకి వేవ్ ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ వస్తుంది. అది సో ఆ గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. సో అది థర్డ్ సబ్ డివిజన్. సో థర్డ్ సబ్ డివిజన్లో ఏంటంటే మనం టైప్ చేయాలి ఇక్కడ ఇన్పుట్లో v of t స్మాల్ v t టైప్ చేయండి ఈక్వల్ సింబల్. సో v of t ఈక్వల్ టు క్యాపిటల్ V అండర్స్కోర్ m ఇంటూ సైన్ ఆఫ్, సో సైన్ ఆఫ్ ఒమేగా టీ. సో అగైన్ ఒమేగా కావాలి కాబట్టి ఇక్కడ టైప్ చేయండి సింబల్స్ దగ్గర. సో ఒమేగా టీ అని వస్తుంది. సో ఒమేగా టీ ప్లస్ π/2, సో π/2, సో ఎంటర్. చూసారా మనకి. సో మనకి ఇది వచ్చిందనమాట. ఏంటది, వేవ్ ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ యొక్క గ్రాఫ్ వచ్చింది. సో దాని యొక్క సైన్సోయిడల్ వచ్చింది గ్రాఫ్. సో దాన్ని కొంచెం చిన్న చేద్దాం. ఓకే, సో ఇలా ఉంటుంది గ్రాఫ్ మనకి. ఓకే రైట్. సో ఇలా అయిన తర్వాత మనకి థర్డ్ సబ్ డివిజన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫోర్త్ సబ్ డివిజన్కి వద్దాం. సో ఫోర్త్ సబ్ డివిజన్ ఏం చెప్తుందంటే డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ది రూట్. సో ఇది ఇక్కడ మనం కొద్దిగా చేద్దాం కనిపించడానికి. ఓకే, సో ఇదనమాట. సో ఇప్పుడు మనం v కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద రూట్ మీన్ స్క్వేర్ కరెంట్. సో రూట్ మీన్ స్క్వేర్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఫోర్త్ సబ్ డివిజన్. సో దానికి మనం ఇక్కడ ఇన్పుట్లో ఏం టైప్ చేయాలంటే క్యాపిటల్ I అండర్స్కోర్ క్యాపిటల్ R M S, సో ఈక్వల్ సింబల్, సో ఈక్వల్ సింబల్. తర్వాత సో మనకి రూట్ మీన్ స్క్వేర్ ఏంటంటే IM బై, సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, సో షిఫ్ట్ I ఉపయోగిస్తాం అండర్స్కోర్ M బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అనమాట. సో దానికి SQRT. సో అలాగే ఫంక్షన్ ఓపెన్ అవుతుంది X కమాండ్. సో ఇక్కడ X బదులు 2 అని టైప్ చేయండి. సో ఎంటర్. సో మనకి ఇదంతా పూర్తిగా కావాలంటే మనం పని చేద్దాం. ఐ థింక్ ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేద్దాం. సో అగైన్ I అండర్స్కోర్ షిఫ్ట్ అండర్స్కోర్, సో రూట్ మీన్ స్క్వేర్ అంటాం కాబట్టి క్యాపిటల్ R, సో షిఫ్ట్ R M S, సో ఈక్వల్ క్యాపిటల్ I అండర్స్కోర్ M బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2, సో SQ. సో కమాండ్ ఓపెన్ అయింది. సో దీని బదులు 2 అని టైప్ చేయండి. సో ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఐ థింక్ ఒప్పుకోవట్లేదు. సో ఏం చేద్దామంటే తీద్దాం. సో బ్రాకెట్స్, సో ఇది పెడదాం. లెట్స్ ట్రై దిస్ బ్రాకెట్స్. సో ఎంటర్. ఓకే, సో IRMS ఈక్వల్ టు 77.78 వచ్చిందనమాట. సో మనకి ఫోర్త్ సబ్ డివిజన్ కూడా ఓవర్. అదేంటంటే రూట్ మీన్ స్క్వేర్ కరెంట్ కనుక్కున్నాం మనం. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటంటే, సో ఫ్రీక్వెన్సీని మనం దాంట్లో ఫస్ట్ లెటర్ F కాబట్టి క్యాపిటల్ Fతో డినోట్ చేద్దాం. సో క్యాపిటల్ F ఈక్వల్ టు, సో ఫార్ములా వచ్చి ఒమేగా బై, సో అగైన్ సింబల్లోకి వెళ్ళండి ఒమేగా బై, సో ఒమేగా బై 2π, సో 2 కొంచెం స్పేస్ ఇద్దాం PI. నౌ ఎంటర్. సో మనకి F ఈక్వల్ టు 141.37 వచ్చింది. సో ఫోర్త్ సబ్ డివిజన్ కూడా మనం ఫిఫ్త్ సబ్ డివిజన్ కూడా ఫినిష్ చేసాం, అంటే ఫ్రీక్వెన్సీ కూడా కనుక్కున్నాం.
ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలంటే యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ సబ్ డివిజన్ ఉంది కదా, అదేంటిది క్యాల్కులేట్ ది ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ది కరెంట్ ఎట్ టీ సెకండ్స్. సో టీ సెకండ్స్ దగ్గర మనం కనుక్కోవాలి ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ది కరెంట్, అంటే ఐఎం వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. సో కరెంట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం టీ అన్న ఒక స్లైడర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్లైడర్స్కి వెళ్ళండి. సో స్లైడర్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే సో క్రియేట్ స్లైడర్. సో స్లైడర్ క్రియేట్ చేస్తాం. సో స్లైడర్ క్రియేట్ చేయగానే ఇది కొంచెం చిన్న చేద్దాం. ఓకే. సో అగైన్ క్లిక్ స్లైడర్. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది ఇక్కడ. సో స్లైడర్కి సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ టీ అందాం. సో టీ అయిన తర్వాత ఓకే చేయండి. సో ఇలా మనకి టీ ఈక్వల్ టు 1 అని వస్తుందన్నమాట. సో టీ ఈక్వల్ టు 1 వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే అగైన్ మళ్ళీ స్లైడర్లోకి వెళ్ళి మనం ఈసారి ఇన్పుట్ బాక్స్ అని ఇద్దాం. సో ఇన్పుట్ బాక్స్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఇలా అందాం. సో ఇన్పుట్ బాక్స్లో క్యాప్షన్ ఏంటంటే మనం ఇక్కడ టీ ఈక్వల్ టు 1. సో టీ ఈక్వల్ టు 1. సో దీన్ని లింక్ చేయాలి. సో దేనికి లింక్ చేద్దామంటే ఇక్కడ టీ ఈక్వల్ టు 1 ఉంది కదా, దీన్ని లింక్ చేయండి. సో మనం లింక్ చేసాం. ఓకే క్లిక్ చేయండి. సో టీ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ ఇది మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే. ఆర్ మనం ఒకసారి ఇది డిలీట్ చేద్దాం. డిలీట్. అగైన్ గో టు దిస్ స్లైడర్. సో దీన్ని స్లైడ్ చేయండి. అగైన్ ఇన్పుట్ బాక్స్. సో దీంట్లో ఓకే. సో ఇక్కడ టీ ఈక్వల్ టు అనివ్వండి. ఇక్కడ లింక్ ఆబ్జెక్ట్ 1 అనివ్వండి. ఓకే. ఓకే. సో టీ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి గ్రాఫ్లో. సో దాన్ని ఐ ఈక్వల్ టు అంటాం. సో క్యాపిటల్ ఐ ఈక్వల్ టు సో బ్రాకెట్ నౌ టీ కామా స్మాల్ టీ కామా ఐ ఆఫ్ టీ. ఓకే. ఎంటర్. సో ఇలాగ మనకి ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది. అది ఏంటంటే 1,98.34 అంటే ఈ గ్రాఫ్ మీద, ఈ కరెంట్ గ్రాఫ్ మీద మనకి ఒక ఐ అన్న వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకో వేరియబుల్ వి కూడా క్రియేట్ చేద్దాం. సో వోల్టేజ్ అది. సో అగైన్ ఇన్పుట్లోకి వెళ్ళి క్యాపిటల్ వి ఈక్వల్ టు ఓపెన్ ద బ్రాకెట్ సో టీ కమా వి ఆఫ్ టీ. నౌ ఎంటర్. సో ఇక్కడ ఇంకోటి మనకి క్రియేట్ ఉంది అనమాట. సో దీని మీద అంటే వోల్టేజ్ గ్రాఫ్ మీద మనకు పాయింట్ క్రియేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ పాయింట్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్సిల్. సో దీన్ని ఓకే మూవ్లోకి వెళ్దాం. మూవ్లోకి వెళ్ళి ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఓకే. సో దీన్ని మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం షో లేబుల్ అని ఉంది కదా, అప్పుడు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్తో మనము యూ కెన్ గివ్ కలర్. ఫస్ట్ మనం ఇక్కడ నేమ్ అని వాల్యూ ఇద్దాం, అలాగే కలర్. సో కలర్ మనం యూ కెన్ సెలెక్ట్ ఎనీ కలర్. ఫుల్ కలర్ సెలెక్ట్ రెడ్ కలర్. తర్వాత మనం యూ కెన్ గివ్ పాయింట్ సైజ్. సో క్లోజ్. సో మనకి ఇలాగ వస్తుంది అనమాట. ఇది కూడా మనం క్లియర్ చేయొచ్చు. సో గివ్ సమ్ కలర్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, అగైన్ ఇంక్రీజ్ దిస్ సైజ్. సో తర్వాత యూ కెన్ గివ్ కలర్, గివ్ దిస్ కలర్ ఆర్ దిస్ వన్. ఓకే. సో క్లోజ్ ఇట్. సో ఇలా వస్తుంది అనమాట మనకి. ఓకే. దీనికి లేబుల్ కూడా ఇద్దాం మనం. సో వాల్యూ ఇవ్వాలి మనం. గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్,
సో ఇక్కడ బేసిక్ ఉంది కదా, షో లేబుల్. సో నేమ్ అండ్ వాల్యూ ఇవ్వండి, క్లోజ్. సో ఇలా మనకి పాయింట్ వస్తుంది. సో పాయింట్ మనం గ్రాఫ్లో చూపించవచ్చు. సో మనకి ఇలా వి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ మనకి సిక్స్త్ లాస్ట్ ఏం చెప్తుందంటే క్యాలిక్యులేట్ ది ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఎట్ టీ సెకండ్స్. సో టీ సెకండ్స్ మార్చినప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ మారుతాయి అనమాట. అంటే ఈ 2 పాయింట్స్ మారుతాయి. ఈ ఐ అండ్ వి అన్నది మారుతుంది. సో ఐ అన్నది మనకి సైన్సాయిడల్, మనకి ఈ కరెంట్ మీద ఉన్న పాయింట్ ఇది. ఇది వి వచ్చి ఈ సైన్సాయిడల్ వోల్టేజ్ ఉన్న పాయింట్. సో ఈ 2 మారచ్చు. సో మనం ఇక్కడ 1 దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ సో పాయింట్స్ ఇద్దాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0.1 అని ఇవ్వండి. సో 0.1 అనగానే మారుతుంది, సరే పాయింట్స్ మారినాయి. అలాగే మనం 0.2 అని ఇవ్వండి. సో ఇన్స్టంటేనియస్ వాల్యూస్ దగ్గర మన టైం టీ దగ్గర మారుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనం 0.3 అని ఇవ్వండి. సో అగైన్ అలా మారుతుంది. అలాగే 0.4 అని ఇవ్వండి, మారుతుంది. సో 0.5. సో ఇవన్నీ మనం అబ్జర్వేషన్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సపోజ్ ఐ గివ్ 0.1, ఇట్ విల్ చేంజ్ లైక్ దిస్. ఓకే, సపోజ్ 1 అని ఇస్తే మారుతుంది, మనకి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఎక్సర్సైజ్ని జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.